అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడని చెప్పేసి అన్ని వర్గాల్లోనూ ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తా ఉంది. ఇదొక రాజకీయ హాట్ టాపిక్‌గా మనమైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఏ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఉంటుంది అనే విశ్లేషణ మనం చేసుకున్నట్లయితే, మొదటగా పులివెందుల నియోజకవర్గము, 2 ఏ జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ యాక్టివ్‌గా ఉంది, ఇనాక్టివ్‌గా ఉంది, 3 వైఎస్ఆర్‌సీపీ పార్టీ శ్రేణుల్లో ప్రధానంగా ఒక నైరాశ్యత, అసంతృప్తి నెలకొంది. ఈ 3 అంశాల పరంగా మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే, మొదటగా పులివెందుల నియోజకవర్గం. పులివెందుల నియోజకవర్గం అంటే వైఎస్ కుటుంబం. వైఎస్ కుటుంబం అంటే పులివెందుల నియోజకవర్గం అనేది గత 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నేతకు తెలిసినటువంటి వాస్తవం. మరైతే ఇప్పుడు ఆ పరిస్థితి నెలకొందా పులివెందుల నియోజకవర్గంలో అంటే ఖచ్చితంగా లేదు అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే సతీష్ రెడ్డి గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఇక్కడ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క ఓటింగ్ శాతం తగ్గుతా వచ్చింది. ఎప్పుడైతే బీటెక్ రవి గారికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పారో, ఆయన గతంలో వివేకానంద రెడ్డి గారి మీద ఎమ్మెల్సీగా పోటీ చేసి కూడా గెలుపొందడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా బీటెక్ రవి గారికి ఇక్కడ నియోజకవర్గ బాధ్యుడిగా అవకాశం కల్పించడం జరిగింది. ఆయన అవకాశం కల్పించిన వెంటనే ఈరోజు పులివెందుల మండలంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తన యొక్క సతీమణైనటువంటి లతా గారిని నిలబెట్టి కనీసం వైఎస్ఆర్‌సీపీ పార్టీకి డిపాజిట్లు రాకోకుండా ఇక్కడ గెలుపొందడం తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగించింది. ఇది అందరూ చూశారు. మరైతే ఇక్కడ చాలామంది అన్నారు ఇదేదో రిగ్గింగు, తర్వాత గవర్నమెంట్ చేతిలో ఉందని చెప్పేసి. మరి ఇదే కుప్పంలో గానీ, ఎక్కడ రాష్ట్రంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు గానీ ఏకగ్రీవాలన్నీ ఇవన్నీ రిగ్గింగ్ కాదా అని చెప్పేసి కూడా వైఎస్ఆర్‌సీపీ నాయకులే మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మరైతే ఇకపోతే పులివెందుల మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోవడం కోసం బీటెక్ రవి గారు వేగంగా పావులు కదుపుతా ఉన్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య అనుచరుడైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిల్మాంగే, ఈయన మంగళకృష్ణ గారి యొక్క ముఖ్య అనుచరుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్య అనుచరుడే. మరి ఈయన కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరి దాదాపు వేంపల్లి మండలంలో 500 నుంచి 1000 మంది తెలుగుదేశం పార్టీలోకి చేరికలు చేరి దాదాపు రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా మారినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ యొక్క రూపురేఖలు పులివెందుల నియోజకవర్గంలోనే ఇంత వేగంగా కదులుతున్నారని చెప్పేసి ఒకసారి చర్చ జరిగేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరైతే పులివెందుల మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంటే ఈరోజు పులివెందుల నియోజకవర్గ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత దూరం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కూడా భావించేటువంటి పరిస్థితి. మరి అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు గుర్తుకు రారు, అధికారం పోయిన తర్వాత ప్రతి ఒక్కరు గుర్తొచ్చేటువంటి పరిస్థితి అని చెప్పేసి ఈరోజు అక్కడ ప్రాంత ప్రజలే మాట్లాడుకునేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరి పులివెందుల్లో కూడా ఈసారి 30,000 మెజారిటీ తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈ మెజారిటీ చూస్తే రాబోయే రోజులు ఇదే 30,000 మెజారిటీ ఇంకా తగ్గితే మటుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 10,000, 20,000 ఓట్లతో గెలిచినా సరే ఇక్కడ ఓడిపోయిన దాంతో సమానం అని చెప్పేసి ఆ నియోజకవర్గ ప్రజలే మాట్లాడుకునేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇకపోతే రెండో అంశం, ఈరోజు వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా ఉంది, ఎన్ని నియోజకవర్గాల్లో ఇన్యాక్టివ్‌గా ఉంది. ఇకపోతే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నటువంటి కుటుంబాలు, ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం కానీ, ఆనం కుటుంబం కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే సొంత సామాజిక వర్గమైనటువంటి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి కుటుంబాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరగడం జరిగింది. ఇకపోతే మీ అందరికీ తెలుసు అదే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గుండెకాయ లాంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఆ పార్టీకి దూరం అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నంత వరకు మా గుండె జగన్ జగన్ కొట్టుకుంటాదన్న వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారనేది మనం అందరం చూస్తున్నాము, జరుగుతూ ఉంది. మరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని నియోజకవర్గాల్లో ఆ కుటుంబాలు కూడా ఇన్యాక్టివ్లో ఉండడం జరిగింది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించేటువంటి కార్యక్రమాలకి ఏ నాయకుడు కూడా యాక్టివ్‌గా ప్రజల్లోకి వచ్చి కదలడం లేదు. ఏ మొఖం పెట్టుకొని మేము గత 5 ఏళ్ల పరిపాలన గురించి ప్రజలు అడిగితే మేము ఏ మొఖం పెట్టుకొని సమాధానం చెప్పాలని చెప్పేసి ఆ నాయకులే మొహమాటంగా ఉన్నారైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరైతే ఇకపోతే ముఖ్యంగా మూడో అంశం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, అటు లోక్సభలోను రాజ్యసభలో అంటే అక్కడ కూడా బలం తగ్గిపోతూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అంటే భారతీయ జనతా పార్టీ యొక్క అధిష్టానం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దూరంగా పెట్టాలనే ఒక ఆలోచనకి అయితే వచ్చిందని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఒకవైపు కేసులు ఉక్కిరి బిక్కిరి, మద్యం కుంభకోణము, సెకీ ఒప్పందాలపైన కేసులు,
మరొక వైపు శాండ్ కేసులు, ఇసుక కేసులు, మైనింగ్ కేసులు, గతంలో 2004, 2009 మధ్య ఉన్నటువంటి క్విడ్ ప్రోకో కేసులు, సీబీఐ కేసులు, ఈడీ కేసుల వలయము రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అష్టదిగ్బంధనం చేసి చుట్టుముట్టబోతా ఉన్నాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులే నాయకులే మాట్లాడుకునేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. కాబట్టి ఇప్పటికే క్యాడర్ అనేది నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది, అసంతృప్తిలోకి వెళ్ళిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్య కాలంలో రప్పా రప్పా అని చెప్పేసి డైలాగులతో జనాల్లోకి తీసుకొని వెళ్తా ఉన్నారు. అధికారంలోకి రాకమునిపే వీళ్ళు రపా రపా అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గొడ్డలి కొడవళ్ళు పెట్టి ఆస్తులు రాపించుకోరా అని చెప్పేసి ఇప్పటికే ప్రజల్లో కూడా ఒక ఆలోచన అయితే ముఖ్యంగా మెదిలిందనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని జాకీలు పెట్టి లేపినా సరే ఆ పార్టీ లేవదు అనేది ఈరోజు నేను, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు, లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది కాదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే మా పార్టీ జాకీ పెట్టి లేపినా సరే లేవలేని పరిస్థితిలో ఉంది అనేది వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళే బాహాటంగా వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అందరికీ నమస్కారం.